న్యూస్ బతుకమ్మ పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులకు తీపి కబురు చెప్పింది జీహెచ్ఎంసీ. పేదల కోసం ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించింది. ₹5కే టిఫిన్ భోజనాన్ని అందించబోతున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న 60 క్యాంటీన్లను 150కి పెంచుతున్నట్లుగా అధికారులు తెలిపారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. గ్రేటర్ పరిధిలో ఇవాళటి నుంచి ₹5కే టిఫిన్, ₹5కే భోజనం ఇచ్చేటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 150 డివిజన్లు ఉంటే ఇప్పటి వరకు దాదాపుగా 60 ఇందిరమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగతా ఇందిరమ్మ క్యాంటీన్లు కూడా తొందరగా అందుబాటులోకి తీసుకువస్తామనేది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మింట్ కాంపౌండ్ దగ్గర ఇందిరమ్మ క్యాంటీన్ని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇక్కడ ఆరోగ్యమైన ఫుడ్ అందజేస్తాం, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడేటువంటి, పేదలు తినేటువంటి ఆహారాన్ని అందిస్తామనేది ప్రభుత్వం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. యాక్చువల్గా జీహెచ్ఎంసీ ఎంత ఖర్చు పెడుతుంది, పేదలకి ఎంతకి అందిస్తుందని మనం ఒకసారి ప్రయత్నం చేస్తే మనం ఒకసారి ఇక్కడ ఈ బోర్డు మీద చూడొచ్చు. మనం బ్రేక్ఫాస్ట్ హరే రామ హరే కృష్ణ మందిర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ₹5 టిఫిన్తో పాటు ₹5 భోజనం అనేది అందిస్తుంది. ₹5 భోజనం అనేది జీహెచ్ఎంసీకి మొత్తం పూర్తి స్థాయిలో ₹29 పడితే జీహెచ్ఎంసీ ₹24.83 కడుతుంది. పేదల దగ్గర నుంచి మాత్రం కేవలం ₹5 తీసుకుంటున్నారు. అట్లాగే మనం బ్రేక్ఫాస్ట్ చూడొచ్చు. ఉదయం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు ఉంటుంది. మొత్తము ఒక టిఫిన్ ఖర్చు వచ్చేసి ₹19 అయితే అందులో ₹14 జీహెచ్ఎంసీ కడుతుంటే పేదల దగ్గర నుంచి కేవలం ₹5 తీసుకుంటున్నారు. సో తక్కువ పైసలతో మంచి ఆరోగ్యమైన ఫుడ్ ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వము జీహెచ్ఎంసీ కోఆర్డినేట్తోని ఇందిరమ్మ క్యాంటీన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకసారి మనం ఇందిరమ్మ క్యాంటీన్ ఏ విధంగా ఉంటుందని మనం ఒకసారి చూడొచ్చు. కంటైనర్ని పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకువచ్చారు. ఇవాళ మిల్లెట్స్ ఇడ్లీతో పాటు పొంగల్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్తా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ప్రారంభించిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మనం ఇవాళ ఉచితంగానే అందరికీ వడ్డిస్తున్నటువంటి పరిస్థితి, వడ్డిస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. అవి మిల్లెట్స్కి సంబంధించిన ఇడ్లీలు, దాంతోపాటు ఇది పొంగల్ ఇవాళ వడ్డిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇట్లాగే క్వాలిటీ ఫుడ్, మెరుగైన క్వాలిటీతో పేదలకు ఆహారం అందిస్తామనేది హరే రామ హరే కృష్ణకి సంబంధించిన ట్రస్ట్తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పేదలు తినేటువంటి ఫుడ్నే జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, హైదరాబాద్ మేయర్ వీళ్ళందరూ కూడా ఇదే తిన్నారు. దాంతోపాటు ఈ పక్కనే మనం ఒకసారి చూస్తే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్లేస్, దాంతోపాటు నిలబడి తినేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి కౌంటర్లను ఏర్పాటు చేశారు. అంటే పూర్తి స్థాయిలో గతంలో లాగా బయట తినేది, బయట పడేసేది లేకుండే ఇప్పుడు హ్యాండ్ వాష్కి మనం ఇక్కడ చూడవచ్చు. ఇది హ్యాండ్ వాష్ కోసం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దాని తర్వాత తాగునీళ్ళు ఇచ్చేటువంటి ఈ ఫిల్టర్ని కూడా ఇక్కడ అందుబాటులో పెట్టారు. దాంతోపాటు మనం ఇక్కడ చూడవచ్చు చాలామంది కూడా నిలబడి తింటున్నారు. మాట్లాడదాం. ఏంటి సార్, బాగుందా టిఫిన్? బాగుంది, పర్లేదు. ఇది ఇక మీదట పేదలందరికీ కూడా ₹5కే టిఫిన్, ₹5కే భోజనం ఇస్తామంటున్నారు. అవును సార్, బాగుంది, పర్లేదు. అంటే క్వాలిటీ ఉందా? క్వాలిటీ ఉంది సార్, క్వాలిటీ ఉంది. చట్నీ సాంబార్ ఇస్తున్నారు. ₹5 ఏం రాదు కదా ఈరోజు. గతంలో ₹5 భోజనం పెడుతుండే, కానీ ఎట్లా ఉండేదో మీరు చూసేది. ఇప్పుడు ఎట్లుంది? ఈరోజు పర్లేదు అండి, మంచిగా ఉంది. ఏదైనా తేడా కనిపిస్తుందా మీకు గతంలో ఇచ్చేటువంటి? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. సో టిఫిన్ అయితే బాగానే ఉందనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మిల్లెట్కి సంబంధించిన ఇడ్లీలతో పాటు పొంగల్ ఇస్తున్నారు. ఏం సార్, బాగుందా? టేస్ట్ బాగుందా? 4 ఇడ్లీ ఇచ్చిండు, మంచిగా రైస్ ఇచ్చిండు, బాగుంది. పొంగల్ ఒక స్వీట్ ఇచ్చారు ఇవాళ, బాగుంది. గతంలో మీరు ₹5 భోజనం దగ్గర తిన్నారా సార్ ఎప్పుడన్నా? తిన్నా. అప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? ఇప్పటికీ తేడా అయింది, చాలా తేడా ఉంది. అప్పుడు తీసుకొని వాటర్ ప్యాక్ తీసుకొని బయట రోడ్ల మీద తినేవాళ్ళు. అవును, ఇప్పుడు అట్లా ఏం లేదు. మంచిగా ఉండడానికి, ఇక్కడ చేతులు కడుక్కోనీకే, వాటర్ తాగనీకే, డ్రింకింగ్ వాటర్ అన్ని విధాలుగా బాగున్నాయి. సో జనాల దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మాత్రం లాంఛనంగా ఇవాళ 60 అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక రాబోయే రోజుల్లో ఈ సంఖ్యని 150, మొత్తం గ్రేటర్ పరిధిలో 150 డివిజన్లు ఉన్నాయి. ఈ 150 డివిజన్లకు గాను 150 ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించబోతున్నామనేది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తము ఇటువైపున చూస్తే కొంత నీట్ అట్మాస్ఫియర్ని పెట్టారని చెప్పుకోవచ్చు. చాలా నీట్గా ఇక్కడ కనిపిస్తుంది. ఇవి రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే మెయింటైన్ చేస్తాము అనేది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం మొదటగా చూడొచ్చు ఇడ్లీతో పాటు పొంగళ్ళు, దాంతోపాటు స్వీట్ కూడా ఇవాళ వడ్డిస్తున్నారు.
పూర్తిగా నీట్గా చేతులకి కవర్లు వేసుకొని మరి వాళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. సో రాబోయే రోజుల్లో కూడా ఇవి నిరంతరంగా కొనసాగుతాయి అనేది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఎక్కువ ధరకి దొరికినప్పటికీ కూడా అది పేదల మీద భారం పడదు. దాంతోపాటు పేదలకి మంచి ఫుడ్ అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఒక వెరైటీ ఫుడ్ మిల్లెట్స్ ఇడ్లీతో పాటు ఉప్మా, పూరి, పొంగల్ లాంటి ప్రతిరోజు కూడా వెరైటీ టిఫిన్స్ని అందిస్తాము అనేది జిహెచ్ఎంసీ అధికారులు కానీ హరిరామ హరికృష్ణకి సంబంధించినటువంటి ట్రస్ట్ వాళ్ళు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జనాల మీద భారం పడకుండా పూర్తి స్థాయిలో ఫుడ్ అంటే ఎక్కువ భారం అనేది జిహెచ్ఎంసీ తీసుకుంటుంది. కేవలం 5 రూపాయలు మాత్రమే జనాల దగ్గర నుంచి ఎవరైతే టిఫిన్ తినడానికి కానీ ఫుడ్ తినడానికి కానీ వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కేవలం 5 రూపాయలే వసూలు చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఇందిరమ్మ క్యాంటీన్లకు సంబంధించిన ఏర్పాట్లు, దాంతోపాటు ఇందిరమ్మ క్యాంటీన్లో సర్వ్ చేస్తున్నటువంటి ఫుడ్కి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ వంశీతో శ్రవణ్, బిగ్ టీవీ, ఖైరతాబాద్లోని ఇందిరమ్మ క్యాంటీన్ దగ్గర నుంచి.